మా అబ్బాయికి కోడలికి పెళ్ళయ్యి 7 ఏళ్ళు అయింది. ఇంకా పిల్లలు లేరు. మరి దానికోసం మీరు విధి ఏమన్నా చేయగలరా? మీకున్నారు కదా అబ్బాయి. మీకు అబ్బాయి ఉన్నాడు కదా, ఇంకేం కావాలి? మీ అబ్బాయిని చూసుకోండి. ఆ అబ్బాయి తన కొడుకుని చూసుకుంటాడు. అంతవరకు ఎందుకు ఆలోచిస్తుంటారు? ఎంత ఎక్కువ ఆలోచిస్తారో మీకు అంత బాధ పెరుగుతుంది. మీకున్నాడు కదా కొడుకు, ఇంకేం కావాలి? ఇక దానికి అంతమే లేదు. ఇక కొడుకు సరిగ్గా చదువుకోవట్లేదు. వాడు పెద్దయ్యాక సరిగ్గా లేదు. దానికోసం మరి మీరు ఇంకో విధి చేయండి. ఆ తర్వాత వాడికి పెళ్లి కాదు, మంచి అమ్మాయి కోసం, దానికోసం ఇంకో విధి చేయండి. దీనికి ఇక అంతమే లేదు. ఈ సంసారం వెనుక పడ్డా దానికి అంతముందా? ఏముందో దానిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. నాకు నా పిల్లాడున్నాడు. వాడికి వచ్చినప్పుడు అతని అదృష్టంలో ఉంటే వస్తాడు, లేకుంటే లేదు. కానీ సమాజంలో అందరూ అంటారు కదా, 7 ఏళ్ళు అయింది, ఇంకా పించింగ్ చేస్తుంటారు, ఇంకా కాలేదు, అచ్చెయ్యి ఇచ్చెయ్యి మందిరిపించు అని. అన్నీ చేయించాలి, పర్వాలేదు. అదేం పెద్ద విషయం కాదు. అయినా కూడా కాకపోతే దానికోసం దుఃఖించాల్సిన పని లేదు. మన వంతు ఎంతుందో అంత దొరుకుతుంది, లేకపోతే దొరకదిక. ఈ విలువలని ఉన్నాయే మన హిందుస్థాన్లోనే. మన ఇంట్లో పిల్లలు వచ్చి తీరాలి. పిల్లలు లేకపోతే చివరికి ఎంతవరకు అంటే మనకు పిండదానం ఎవరిస్తారు, మనకి ముక్తి ఎవరిస్తారు? ఇవన్నీ భ్రాంతి. పిల్లలతో మనకి ముక్తి రాదు. పైగా సంసారాన్ని పెంచుతున్నారు. వచ్చాక ఇక పిండదానం ఇవ్వడం వల్ల మనకి ముక్తి లభించడం అనేది ఏమీ లేదు. మన కర్మతోనే మనకి ముక్తి లేదా బంధనం. మనమే అన్ని చేసుకోగలం. ఎవరో వచ్చి మన కర్మని ఏం చేయగలరు? ఇక ఏముందో మన జీవితాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ పోవడమే. అంత స్వీకరిస్తూ ఉండాలి. అంత మనకి సుఖశాంతులు లభిస్తాయి. ఇక లోకం, సమాజం లేదా కుటుంబంలో అందరూ పించింగ్ చేస్తుంటే మీరు జవాబులు చెప్పొచ్చు. మీరు హాయిగా చెప్పచ్చు, బాబూ మాకేమి ఇబ్బంది లేదు, మాకెలాంటి బాధ లేదు, ఏది ఉన్నా మేము అందులో సుఖంగానే ఉన్నాము. మీకు బాధ ఉంటే గనక ఇక అందరూ మీపై వచ్చి పడతారు. మీరు లోపల నుండి అండర్స్టాండ్గా ఉండాలి, తెలివిగా ఉండాలి. యాక్సెప్ట్ చేయండి, సుదుఖం నుండి బయటపడండి. ఇక మీకు శాంతి ఉంటే ఇంకోళ్ళు మిమ్మల్ని ఏమంటారు? ఎవరికైనా ఎంత శక్తి ఉంటుంది మనల్ని ఏ మాత్రమైనా పించింగ్ చేయడానికి? మనమే వారికి సరిగ్గా సమాధానం చెప్పాలి. ఆ అబ్బాయికి లేదు కానీ ఆ తల్లికి అనిపిస్తుంది కదా. మరి స్త్రీ జాతి కదా, దానికి అనిపిస్తుంది. ఎప్పటి వరకు నా ఒళ్ళో పిల్లాడు ఆడుకోడు అప్పటి వరకు తనకి స్త్రీత్వం అసంపూర్ణమని అనుకోవడం సహజం. కానీ ఈ రోజుల్లో స్త్రీలు మేల్కోవడం అవసరం. కేవలం పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇదే మన జీవితంలో ఉంది, ఇదే మన జీవితం అంతిమ లక్ష్యం అని అనుకోవడం, దానిలో ఏమాత్రం అసఫలత దొరికినా దుఃఖం చెందడం, ఇవన్నీ చాలా మామూలైపోయాయి. మొత్తం జీవితాంతం దుఃఖంతోనే ఉంటారు. ఇలాంటి బాధలో పడాల్సిన పని ఉంది? జీవితంలో మరే విషయం లేదా? మన సొంత కెరియర్ ఏర్పరచుకోవాల్సిన పని లేదా? మనం
మనకి పిల్లలు పుట్టకపోతే ఇక అప్పుడు ఏం చేయగలం మనం? ఏమైంది అందులో? మొత్తం ప్రపంచంలో పిల్లలున్నారే, పిల్లలే పిల్లలు. ప్రేమతో అందరినీ చేరదీయండి. ఇది నాది అన్న దాన్ని తీసేయండి. మీకు బాధే ఉండదు. ఎంతమంది పిల్లల అనాథలున్నారు, వారికి తల్లిదండ్రులు లేరు. అలాంటి పిల్లలకి సేవ చేయండి, ప్రేమ చూపించండి. వారికి అనాథాశ్రమానికి వెళ్ళండి. ఎంతమంది ఉన్నారో వారికి ప్రేమనివ్వండి, సేవ చేయండి. ఏది కావాలంటే అది ఇవ్వండి. ఇందులో నుండి ఒకటి నాది అని ఈ ఇతరులకు ప్రేమనివ్వలేకపోతున్నారు, ఒకదానికే పరిమితం అవుతున్నారు. జీవన దృష్టిని మార్చుకోండి. నేను మీకు కొత్త దృష్టిని ఇవ్వడానికి వచ్చాను. కొత్త దృష్టి కోసం కొత్త మార్గాన్ని పట్టుకోండి. ఈ రోజు వరకు ఎంత సంకుచిత దృష్టితో జీవిస్తున్నారు, చిన్న చిన్న విషయాల్లో మనం ఎంత దుఃఖం చెందుతున్నామో, ఏ విషయంలోనైనా విలువ అనేది ఉందా మీ జీవితంలో? జీవితంలో మహత్వం ఉంది. మన సంతోషం ఏ విధంగా, మన మనసుకి శాంతి ఏ విధంగా ఉంటుంది, నిలుస్తుంది? ఈ శాంతిలో ఏమాత్రం అడ్డు లేకుండా, ఏమాత్రం కూడా డిస్టర్బ్ కాకుండా, నా మనసుకు శాంతి, దానికి విలువ ఉంది. మనసుకి శాంతి ఎప్పటికీ నిలిచి ఉండేందుకు దానికోసం మనకి సమయస్ఫూర్తి అవసరం. సమయస్ఫూర్తితోనే తమ మార్గాన్ని సుఖ సంతోషాలతో గడపగలరు. లేకుంటే మొత్తం జీవితమంతా ఇలానే దుఃఖం మార్గంలోనే వెళ్తుంది. జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటున్నారు? మీ జీవితాన్ని ఎలాగో పాడు చేసుకుంటున్నారు. వారి జీవితాన్ని కూడా పాడు చేస్తూ మన వల్ల ఇతరులు కూడా ఎలా మాట్లాడుతున్నారు, ఎంత బాధ పెడుతున్నారు. ఒక స్త్రీ తలుచుకుంటే ఆమెకి ఇంట్లో ఉన్న అందరికీ సంతోషం ఇవ్వగలదు. ఇక తెలివి తక్కువదే అనుకోండి, అందరికీ దుఃఖాన్నే అందిస్తుంది. ఇక మీ కోడలు తెలివైందే అనుకోండి, నా జీవితంలో పిల్లలు లేకపోతే ఏంటి, నాకేమీ పర్వాలేదు, కేవలం పిల్లలతోనే నా జీవితం సంపూర్ణం అవుతుందని లేదు కదా. ఇంకా మిగతా ఎన్నో విషయాలున్నాయి జీవితంలో. జీవితంలో సాధించడానికి ఎన్ని విషయాలున్నాయి. వీటన్నింటితో మనం ఎంతో ఎక్కువ పని చేయొచ్చు. ఈ మనుష్య జీవితాన్ని సఫలం చేయొచ్చు. ఇతరులకు ఉపయోగపడగలం. కేవలం నా పిల్లలు అని అక్కడ మనం స్వార్థ పరిమితం చేసుకుంటున్నాం. మొత్తం ప్రపంచం అంతా మనదే. ఇలాంటి విశాల దృష్టితో జీవించండి. ఇక ఏది మన దగ్గర ఉంటుందో దాన్ని ప్రేమించండి. ఇవ్వగలిగింది ఇవ్వండి. కానీ ఇది విశాల దృష్టి కాదు, సంకుచిత దృష్టి. దీంతోనే మనం జీవిస్తున్నాం. అందువల్లే దుఃఖం వస్తోంది. ఇక మీరు ఇదే చేస్తున్నారు. దృష్టిని విశాలంగా ఉంచుకోండి. చూడండి జీవితంలో ఎంత ఆనందం ఉంటుందో. దృష్టి మారిపోతుంది మీది. ఇక దృష్టి మార్చుకోవడమే, ఇంకేమీ అక్కర్లేదు. తపం, జపం, త్యాగం, ఉపవాసం, ధ్యానం, మాల ధరించడం, మందిరానికి వెళ్లడం, అది ఇది ఏమీ అక్కర్లేదు. అసలు ఏది చేయక్కర్లేదు. వీటి వల్ల ఏమీ లాభం లేదు. అన్నీ చేయడమే. కేవలం మీ దృష్టిని మార్చుకోండి. చక్కటి దృష్టిని ఉంచుకోండి. ఎలాంటి దృష్టిని పొందాలంటే ఎక్కడికైనా మీరు వెళ్ళండి. ఎలాంటి సమస్య ఉన్నా, మొత్తం ప్రపంచం మిమ్మల్ని కదిపేసినా, మీ దృష్టి ఎలా ఉండాలంటే మీ లోపల ఏమాత్రమూ ప్రభావం పడకూడదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ దృష్టి సుఖాన్నే వెతుక్కుంటుంది. దుఃఖాల హిమాలయాలు వచ్చినా కూడా అందులోనూ సుఖాన్నే పొందుతుంది. దుఃఖాన్ని టచ్ కానీయదు. ఇలాంటి దృష్టి అవసరం. ఇక ఆ దృష్టి మీ వద్దే ఉంది. మీరు కళ్ళు మూసుకుని కూర్చున్నారు. నేను మీ కళ్ళను తెరవడానికొచ్చాను. అదే దృష్టిని మీకిచ్చి మీ జీవన మార్గాన్ని మారుస్తాను.
అర్థం చేసుకోవాల్సిన పని లేదు, ఏం చేయాల్సిన పని లేదు. విషయాన్ని తెలుసుకోవడమే. మీ ఆలోచనని మార్చుకోవాలి. మనం జీవిస్తున్నాం, అయితే ఎలాంటి ఆలోచనతో జీవిస్తున్నాం? ఇంట్లో పిల్లలు లేకపోతే మొత్తం ఇల్లంతా దుఃఖం దుఃఖం, ఇంకేమీ చేయలేమా? చిన్ని విషయం, ఎంత చిన్ని విషయం. ఈ ఏడాది ఇంట్లో కాస్త లాభం తక్కువైతే గనక ఇక ఇంట్లో అందరూ ఉదాసీనంగా ఉంటారు, చింతగా ఉంటారు. అరే ఓసారి ఎక్కువ, ఓసారి తక్కువ, ఓసారి లాస్ కూడా వస్తుంది. చింతించాల్సిందేముంది? అడ్జస్ట్మెంట్ తెలుసుకో. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. మీరు సంతోషంగా అడ్జస్ట్మెంట్ చేయకపోతే ఇక అందరూ కొట్టి తిట్టి మీచే అడ్జస్ట్మెంట్ చేయించుకుంటారు. మరి ఎందుకు మనమే స్వయంగా తెలివితో చక్కగా అడ్జస్ట్మెంట్ తీసుకుంటే మన సంతోషం, మన ఆనందం లోపల ఉన్నది చక్కగా ఉంటుంది. తక్కువ కాదు ఏమాత్రమూ అది. ఎంతో ఎక్కువ సంతోషం వస్తే ఎగిరి గంతే ఎక్కర్లేదు. దుఃఖం వస్తే డిప్రెషన్లోకి వెళ్లాల్సిన పనిలేదు. రోజూ ఎక్కడికి వెళ్తే అక్కడ చిన్న విషయం, చిన్న కష్టం వస్తే చాలు జీవితంలో డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. భర్త ఏదైనా అంటే ఇక ఎంతలా బాధపడతారంటే, ఒక ఆవిడ చెప్తోంది నా భర్త చాలా కోపిష్టి అని. నేను చెప్పాను, ఎవరి భర్త కోపిష్టి కాదు చెప్పండి? ప్రతి ఒక్కరి భర్త కోపిష్టే కదా. కోపం అనేది పురుషుని గుణం. కోపం, గర్వం అనేవి వారి జన్మతః పరమాణువు యొక్క రూపం. పురుష శరీరానికి అదే వస్తుంది. ఇక ఇన్నేళ్ల నుండి జీవిస్తున్నాం కలిసి, వారి ప్రకృతిని తెలుసుకుని వారితో కలిసి ఉండలేమా? వారు అంటే వినండి, తెలుసుకోండి. ఇప్పుడు అంటారు 5 నిమిషాల తర్వాత వారి మనసులో ఏమీ ఉండదు. అడగండి వారి మనసులో ఏమైనా ఉందా అని. భర్త మనసులో ఏమీ ఉండదు, ఆయన మర్చిపోతారు. ఇక మీరు అంటారు నా మనసులో నుండి శత్రుత్వం పోనేపోదు. చివరికి ఎంత ప్రభావం చూపిస్తుందంటే, నా మనసులో చాలా పెద్ద గాయం ఏర్పడింది. ఈ గాయం నుండి నేను బయటపడలేకపోతున్నాను. మొత్తం జీవితం అంతా మర్చిపోలేకపోతున్నాను. మరి దుఃఖం ఎవరిది? ఆయన మర్చిపోయాడు, సంతోషంలో ఉన్నాడు, ఆనందంలో ఉన్నాడు. ఇక మీరు దాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నారు. ఎవరికి బాధ ఉంది? ఎవరి దృష్టి బాగుంది? మర్చిపోవడం బాగుందా, గుర్తు తెచ్చుకోవడం బాగుందా? పదే తలుచుకుని మర్చిపోతూ ఉండండి, వదిలేస్తూ ఉండండి, అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ పోండి. భార్యాభర్తల మధ్య ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నది. మన జీవితంలో ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ చిన్నవి. పెద్ద విషయం అయితే ఇక డైవోర్స్ అయిపోతుంది. కానీ అక్కడికి దాకా చేరుకునే ముందర చిన్నవి అవుతాయి. ఇక్కడే మనం ఆపేస్తే, తెలివిగా ప్రవర్తించి దృష్టి మార్చి అక్కడే ఓ సొల్యూషన్ తెచ్చి ఓర్చుకోవాల్సిన పని లేదు. సొల్యూషన్ తెచ్చుకోవాలి. ఓర్చుకోవడం, లెట్ గో చేయడం ఇవన్నీ అహంకారంతో అవుతాయి. ఇక అహంకారంతో ఎంత చేస్తావో, ఓర్చుకుంటూ పోతావో, స్ప్రింగ్లో నొక్కుకుపోతావో. ఇక ఎంత నొక్కుకుపోతావో ఆ స్ప్రింగ్కి లిమిట్ వస్తుంది కదా, అలా సహనశక్తికి కూడా లిమిట్ వస్తుంది. ఇక ఆ లిమిట్ పూర్తి అయ్యాక ఆ స్ప్రింగ్ గట్టిగా బౌన్స్ అవుతుంది, ఎగిరి పడుతుంది. అలా మీ లోపల కూడా మొత్తం అన్నీ ఉన్నవన్నీ, ఓర్చుకున్నవన్నీ బయటపడతాయి. ముందు వెనక అన్నీ బయటపడతాయి. అన్నీ మీపై వచ్చి పడతాయి. నేను మా జై సచ్చిదానంద్.
నాది ఉల్టా ప్రశ్న. కోడలు ప్రెగ్నెంట్ అని ఫోన్ వచ్చింది. కానీ నాకు ఎలా అయిందంటే, నాకు ఇదంతా జ్ఞానం అది తీసుకున్నాను కదా, అందుకని తెలిసింది. ఇదంతా ఆత్మజ్ఞానం. అసలు ఏముంది ఇదంతాను. నాకు ఇంకా ఈ మాల్లో పడద్దు. అందుకని నాకు మీరు మార్గదర్శనం చేయండి. మీరు మీ బాధ్యతని పూర్తి చేయండి. వీటి నుండి బయటపడండి. మోహంలో పడడం ఇంకా బాధ్యత నెరవేర్చడం రెండింట్లో తేడా ఉంది చాలా. మోహంలో మీరెంత చేసినా ఎమోషనల్లో మీరు అంతే అయి చేస్తారు, ఇంతే కాదు. కానీ అందులో మీకు రాగద్వేషాలతోనే ప్రవర్తిస్తారు. చిన్న చిన్న విషయాలపై ఎగిరిపడుతూ ఉంటారు. మంచి జరిగితే ఎగిరిపడతారు సంతోషంతో. ఇక చెడు జరిగితే బాధపడతారు. ఈ మోహం పరిణామం ఇలాగే ఉంటుంది. బాధ్యతలో మీకు ప్రేమ పుడుతుంది. ప్రేమని మీరు ఇవ్వగలరు. మోహంలో ప్రేమ ఉంటుంది. ఇక బాధ్యతని ప్రేమతో చేయగలరు. నేను చేస్తున్నాను అని కాదు, నా బాధ్యత అందుకు చేస్తున్నాను. ఇక మోహంలో నేనెంత చేస్తున్నాను, నాకు నా పిల్లల పట్ల ఎన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, మరి దీనివల్ల వచ్చే అహంకారం రిటర్న్లో ఎన్నో మళ్ళీ మీకు తిరిగి పొందుతూ ఉంటారు. ఎదుటివారు అనుకోండి, పిల్లల పట్ల మీకు మోహం ఉంటే, పిల్లల తరఫు నుండి మీకు ఏమీ దొరక్కపోతే మరి అంతే పెద్ద రియాక్షన్ వస్తుంది. మీకు అనుభవించడం మొదలవుతుంది. నేను ఇంత చేశాను, నా కోసం చేయాల్సి వస్తే ఇంత కూడా వీళ్ళు చేయట్లేదా చూడు, ఇలా ఇలా అనుకుని ఇంకా మీకు కోపం వస్తుంది, ద్వేషం వస్తుంది, ఎంతో కోపం వస్తుంది, ద్వేషం కూడా వస్తుంది. ఈ రియాక్షన్ విషయాల నుండి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎక్కడెక్కడ ఈ విషయాల్లో రియాక్షన్ వస్తుందో దాంతో మనం ముక్తిని పొందాలి. ఇక రియాక్షన్ ఉండదే అక్కడ ముందడుగు వేయండి, చాలా ముందుకు వెళ్ళండి. ప్రేమ, నిజమైన ప్రేమ ఎలాంటిదంటే ఏ రియాక్షన్ ఉండదు. దానిపై ప్రేమలో మారుతుందన్న ఆశ, దొరక్కపోతే కూడా ఎటువంటి నిరాశ ఉండదు. ఎప్పుడూ పెరగదు, ఎప్పుడూ తరగదు, ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎప్పుడు జీవించినా, ఎప్పుడు పెరిగినా ఎలా తగ్గిందో అనేది ప్రేమ కాదు. అఘట్ అవత్ ప్రేమ రతే వసేనే సో సాధ్యో ప్రేమే. ఇలాగే ఉండాలి. అందరి పట్ల మన ప్రేమ ఇలాగే ఉండాలి. అందరి కోసం. ఏదైనా మంచి చేసినా మనకు అంతే ప్రేమ ఉండాలి, చెడు జరిగినా కూడా అంతే ఉండాలి. మన ప్రేమ అంతే ఉంటుంది. అందులో హెచ్చుతగ్గులేమీ ఉండవు. దాన్నే అసలైన ప్రేమ అంటారు. ఇక మనం ఎప్పుడూ వారి హితం కోసమే ఉంటాము, అహితం కోసం ఎప్పుడూ వెళ్ళము. వారికి చెడు కావాలని అనుకోము, మంచే ఆలోచిస్తాము. ఇలాంటి ప్రేమ వెనకాల పడాలి. ఈ ప్రేమ మీరు అందరికీ పంచితే మీకు ఎంతో ఆనందం ఉంటుంది. మోహంలోకి వెళ్ళనే లేరు. అనుప్రియ. జై సచ్చిదానంద్. పిల్లలకు తల్లిదండ్రుల పట్ల రుణం ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత అమ్మాయి పట్ల రుణాన్ని ఎలా తీర్చుకోవాలి? ఏమంటే, అవకాశం దొరికితే, సమయం లభిస్తే రుణాన్ని తీర్చుకో. ఎప్పుడూ రాదు ఇలాంటి అవకాశం, కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ రోజున ఎన్నోసార్లు అవుతుంది తల్లిదండ్రులు
గత జన్మలో ఆరోగ్యం సరిగా ఉండదు. వారికి సేవ చేయాల్సిన అవసరం ఉంటుంది, మందు ఇవ్వాల్సి ఉంటుంది, ప్రేమ అవసరం ఉంటుంది. ఆ సమయంలో అమ్మాయికి అంతే హక్కు ఉంటుంది. తల్లిదండ్రుల పట్ల తన రుణాన్ని తీర్చుకోవచ్చు. సోదరులతో అనొచ్చు, కాస్త నాకు ఇవ్వు అని ఛాన్స్. తన ఇంటికి తీసుకెళ్ళగలదు, ప్రేమతో ఉంచుకోగలదు, సేవ చెయ్యొచ్చు సమయం వచ్చినప్పుడు. కానీ మన హిందుస్థాన్లో ఒక ఒక తల్లిదండ్రుల మనసులో ఒకటి చేరి ఉంటుంది. వచ్చింది ఎన్నో ఏళ్లుగా ఈ పరంపర. అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రులు ఉండకూడదు, అమ్మాయి ఇంట్లో నీళ్లు తాగకూడదు. ఇవన్నీ తప్పు. అమ్మాయి అబ్బాయిల తేడా ఏంటి? ఇలా అనుకుని ఓ పెద్ద గోడని కట్టేశారు అమ్మాయి కోసం. ఒకవేళ అల్లుడు ప్రేమగా ఉంటే, ఉంచుకుంటే, తనకి సిద్ధంగా ఉంటే, అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఎందుకు ఉండకూడదు? ఈ రోజుల్లో ఎలా అంటే అమ్మాయిలు కోడళ్ళు అత్తమామల్ని చూడుచుకుంటున్నారు. అలా అమ్మాయిలు ఆ సమయంలో రుణం తీర్చుకోవడానికి వస్తున్నారు. సేవ చేస్తుంది, అన్నీ చేస్తుంది. తెలిసిందా అనుప్రియ? నిరుమా, మా అమ్మా నాన్న కూడా జ్ఞానం తీసుకోవాలని నా కోరిక. చాలా పెద్ద రుణం తీరిపోతుంది. ఆమెతో మాట్లాడండి, వాళ్ళతో చెప్పి చూడండి. నేను మాట్లాడతాను తప్పకుండా.